అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇల్లేరమ్మ కథల్లో మంచినీళ్ళోయ్ మల్లెపూలోయ్ అన్న అంకానికి స్వాగతం. అబ్బా, ఇదేం ఊర్రా దేవుడా, నాకు అస్సలు తోచట్లేదు. నాన్న నీ ఊరు ఎందుకేశారో భగవంతుడా. హాయిగా పరీక్షలు అయిపోయాక జామ చెట్ల మీద మనసు తీరా ఉయ్యాల్లోగొచ్చు కదా అని మేం సంబరపడుతుంటే పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరు వేసుకుపోయారు. చేయగలిగిందేముందిలే అని చెప్పి ఆ ఉన్నవాళ్లతోనే సావాసం పట్టి ఆడుకోవడం మొదలెట్టేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి ఇదిగో ఈ వేడి ఊళ్ళో పడేశారు. పోనీ బడికెడదామంటే ఇంకా నెల్లాళ్ల వరకు ఆ బడి తెరవనే తెరవరుట. నాకైతే ఈ ఇల్లు ఎంత విచిత్రంగా అనిపిస్తోందో. ఏలూరులో సువర్ణ వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పువ్వులు, నీళ్లు, మట్టి, ఆకులు ఉండేవి కదా. అంతా నీడగా బురదగా చల్లగా ఉండేది కదా. ఇక్కడి ఇంట్లో అంతా గచ్చే. పెద్ద పెద్ద బండలు, చిన్న బండలును. గిన్నెలు తవ్వుకోవడానికి మట్టి కావాలన్నా ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. ఇదేం బెజవాడ ఫ్యాషనో మరి. అదే ముక్క ధైర్యం తెచ్చుకుని ఇల్లుగల అత్తయ్య గారిని అడిగాను. ఒక వారం రోజుల తర్వాత ఆవిడ కనిపిస్తేను, ఇలా పెరడంతా గచ్చు చేయిస్తే ఎలా అత్తయ్య గారు, చెప్పులు వేసుకోకుండా కాళ్ళు బయట పెట్టలేకపోతున్నాం అని. ఆవిడ మంచి ఆవిడే కాబోలు, ఏవీ చెడ్డగా అనుకోకుండా, కాదమ్మా, మరి మట్టిగా ఉంటే ఎండ తెలియకుండా ఆడతారు కదా, అందుకని అలా చేయించాం అని చెప్పి నన్ను మొట్టమొదటిసారి అది మేము వచ్చిన వారం రోజులకి లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళ హాలు ఎంత పెద్దదో, నేల మీద పక్కలేసుకుంటే 100 మంది పడుకోవచ్చు. పెద్ద ఉయ్యాల బల్ల. ఊరికే పేరు కోసం పెట్టుకున్నది కాదు, ఎంతెంత ఊపులైనా ఊగచ్చు అంత జాగా ఉంది. గోడల నిండా పెద్ద పొడుగాటి ఫోటోలు, ఎప్పటి వాళ్ళవో. అందరు ఆడవాళ్ళ మెళ్ళల్లోనూ రింగులున్నాయి. వాటిని కంటెలు అంటారట. వాళ్ళెవరంటే వాళ్ళ అత్తగారు, మామగారు, మళ్ళీ వాళ్ళ అత్తగారులు, మామగారులు, అలా అన్నమాట. నాకైతే అందరూ ఓలానే కనిపించారు. ఆవిడ గుర్తు పెట్టుకోలేరని కాబోలు అన్ని ఫోటోల మీద పేర్లు రాసున్నాయి. మావయ్య గారి గదిలో మంచం అయితే ఎక్కేందుకు కుర్చీపీట కూడా ఉంది. అన్నీ బీరువాలు, పెద్ద ఇనప్పెట్టే, చల్లటి గాలొచ్చే మిషను. అసలు ఎంత చల్లగాలంటే ఎంత వేసంకాలమైనా వణక్క తప్పదు. మావయ్య గారది మద్రాసు నుంచి తెప్పించారట. డబ్బు ఎక్కువైతే అంతేగా మరి. నాకు అసలు డబ్బున్న వాళ్ళంటే ఎంత భయమో. కానీ మా దురదృష్టం, ఒకళ్ళకన్నా ఒకళ్ళు డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కొన్ని తప్పించుకోలేం కదా. అత్తయ్య గారు ఇచ్చిన బఠానీలు, మరమరాలు పుచ్చుకుని ఇంట్లోకి వచ్చి అమ్మకన్నీ పోసగుచ్చినట్లు చెప్పా. మరి అమ్మ అన్నీ విందో, విని పట్టించుకోలేదో, కనీసం ఊ అని కూడా అనలేదు. మనకెప్పుడు ఉన్నదేగా. ఇంతలోకి మంచి మల్లెపూలు, మరువం వాసన గుప్పుమంది. గుమ్మంలో ఒక అతను మల్లెపూల బొట్టొచ్చుకుని నిలబడున్నాడు. సావిత్రమ్మగో రంపించారండి, నెలవాడికి ఎట్టుకోండి, రోజు ఇదే టయానికి వచ్చి ఇచ్చేస్తాను అని పువ్వులన్నీ చేత్తో అటూ ఇటూ పోస్తూ నిలబడ్డాడు. ఏ కళనుందో అమ్మ వెంటనే సరేనంది. రోజు 500 పూలు కావాలని చెప్పింది. కొత్తిమీర, కరివేపాకు ఫ్రీయే కదా, అంటే కొంచెం మరువం, కనకాంబరాలు అన్నమాట. ఇక్కడ జడల లెక్క కాదు, తల లెక్కే. లేకపోతే నాకెంత అన్యాయం. చిన్నారులాంటి వాళ్ళు 4 జడలు కూడా వేసుకోగలరు. ఆ పువ్వులబ్బాయి 1, 2 అంటూ 100 లెక్క పెట్టే వరకు నలుగురం 1000 కళ్ళతో చూసాం. లేకపోతే ఏ మార్చేడు. 500 పూలంటే మాటలా. పువ్వులు కట్టవే అమ్మా అని పళ్ళెము, దారం బంతి ముందు పెడితే, సాయంత్రం లోపల కడతాలేవే అని పుస్తకం ఓటి పుచ్చుకు కూచుంది. ఇంక మన లోకంలోకి తేవడం కష్టం. అమ్మా, నీకెలాగూ ఈ పుస్తకం సాయంత్రం లోపల పూర్తి చేయాల్సిన పనుంది కదా,
నాకు ఉపాయం తోచింది, చెప్పనా అని అడిగా. ఏమిటి తల్లి అంతోటి ఉపాయం? వంకలేనమ్మ డొంకెట్టుకేడ్చిందని ఏదో పని పెట్టుకుని ఎండలో ఊరాగడానికేగా అంది. అబ్బాయి ఎందుకమ్మా అలా నన్ను చీపురు పుల్లని చేస్తావు? నేనేమో ఎప్పుడు నీకు ఎలా పని సాయం చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అర్థం చేసుకోవు. ఇప్పుడు ఇవి సావిత్రుదిని దగ్గరికి వెళ్ళి కట్టించుకొచ్చాననుకో, నాకు పూలు కట్టడం వస్తుంది, నీకు ఓ పనైనా తప్పుతుంది. అంటే అక్కడికి వెళ్ళి మా అమ్మకి పూలు కట్టడం అన్నా రాదని ఓ ఏడు పెడుద్దామనేనా? ఆ సంగతి నేను పని కట్టుకుని ఏం చెప్పక్కర్లా. మొన్న సాయంత్రం మా తల్లో పూలు చూసి వదిన ఎంత నవ్విందో. నా దగ్గరికి పూలు తేవే, నీకు కట్టడం నేర్పిస్తానంది కూడాను. అమ్మా ప్లీజ్ వెళ్ళనివ్వవా? మళ్ళీ పుస్తకంలో పడిపోయినట్టుంది. ఏమీ పలకలేదు. ఒక్క కుదుపు కుదిపా. మళ్ళీ మొదలుపెట్టా. అమ్మా వదినికి ఎంత బాగా పువ్వులు కట్టడం వచ్చోనే. నువ్వేమో మొగ్గలో మొగ్గ పెట్టి ముసలాళ్ళు బిగ్గా జడేస్తారు చూడు, అలా కడతావు. ఎన్ని పూలు కొన్నా నీ కట్టడం పుణ్యమా అని దండలు పిక్కంతే వస్తాయి. నేను తన దగ్గర నేర్చుకుని పూలు కడితే పెద్ద పెద్ద దండలల్లే కనిపిస్తాయి. మనందరికీ కలిపి 100 పూలు తగ్గించుకోవచ్చు కూడాను. బోల్డు లాభం. అప్పటికి తలెత్తిందమ్మ. వెంటనే దయచేయి తల్లి, నీ దండకం ఆపి, ఇంకాసేపు ఉంటే నాకు పిచ్చెక్కించేస్తావు. ఒక్కసారి తలుపు కొట్టే ముందు కిటికీలోంచి చూడు. మెలకుగా ఉంటేనే తలుపు కొట్టు. పడుకునుంటే చప్పుడు చేయకుండా వచ్చేయి. ఇంతోటి పూలు కట్టడం ఆనక నేర్చుకోవచ్చు అంది. బతుకు జీవుడా అనుకుని బయటపడ్డాను. మల్లె మొగ్గలన్నీ ఒక తడి రుమాల్లో చుట్టి ఓ గిన్నెలో పెట్టుకుని. అసలు మళ్ళీ జాజి మొగ్గలుగా ఉండగానే కట్టాలట. విచ్చితే దండ సరిగ్గా రాదు. అదీకాక విచ్చిపోయాక కడితే చేతివేడికి పువ్వులు సొమ్మసిల్లిపోతాయిట. ఇవన్నీ పాపం సావిత్రుదినే నాకు చెప్పింది. అమ్మకేమో మంచి మంచి టిఫిన్లు చేయడం, పుస్తకాలు చదువుకోవడం ఇష్టం. మరి సావిత్రుదినికి అయితే వంట చేయడం అంత నచ్చదనుకుంటా. చీరలకి ఎంబ్రాయిడరీలు కుట్టడం, ముగ్గులు పెట్టడం, పువ్వుల దండలు కట్టడం, చక్కగా రకరకాల క్రీములు, పౌడర్లు. నాకు చేతిలో బోల్డ్ పౌడర్ వేసేది పాపం. రాసుకుని మంచిగా ముస్తాబవ్వడం. వాళ్ళూరు ముస్తాబాద కదా, అందుకని నాలాంటి పని లేని వాళ్ళని పోగేసి కబుర్లు చెప్పడం ఇష్టంట. వదినేమో చిటికెడు ప్రశ్నకి గంటసేపు సమాధానం చెప్తుంది. అమ్మేమో నే గంటసేపు అడిగితే ఊ అనో ఊ అనో అంటుంది. అసలు వాళ్ళిద్దరికీ ఇంత సావాసం ఎలా అయిందో నాకు తలుచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళం పొలాలు ఎడదామన్నా కుదరదు. నేను వెళ్ళేటప్పటికీ అమ్మ ఊహించినట్లు తనేం నిద్రపోవట్లా, వంటిల్లు సర్దుకుంటోంది. నన్ను చూడగానే పూలవాడు వచ్చాట్టే, ఎన్ని తీసుకుంటామన్నారు? మంచి పొడుగు మొగ్గలు తెస్తాడు అని అడుగుతూ నా గిన్నెకేసి చూసింది. పాఠం మొదలెట్టింది. అంతా కట్టడంలోనే ఉందే. చేతులు కాసేపు చన్నీళ్లల్లో ఉంచు ముందు. దొడ్డు దారంతో కట్టాలి. కాస్త దారం కూడా నీళ్లల్లో పడేసి ఉంచు. ఇదిగో ఈ మొగ్గుందా, ఎడం చేత్తో 2 వేళ్లతో ఒకటి పైకి పట్టుకోవాలి. అరిచేయి తగల నీకు. ఇంకో మొగ్గ దాని కింద పెట్టు. 2 ఎడంగా పెడితే దండ వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు కుడి చేత్తో దారం ఇలా చుట్టి ఇలా మెలికేసి నెమ్మదిగా లాగాలంతే. 5 సార్లు 10 మల్లె మొగ్గలు అయ్యాక ఒకసారి మరవం, మళ్ళీ ఇంకోసారి 10 మొగ్గలు అయ్యాక కనకాంబరాలు పెట్టాలి, అంతే అంది. 1-2 రోజులు పసిరి మొగ్గలతో ప్రాక్టీస్ చేశా. చక్కగా కట్టడం వచ్చేసింది. నాతో బాటే చిన్నారి ప్రయత్నం చేసింది. కానీ పాపం ఎందుకో మరి దానికి చేతకాల. కాలిమాల కట్టడం మాత్రం వచ్చింది. నాకు కట్టడం వచ్చేసిందని ఈసారి అమ్మ నిజంగానే చాలా సంబరపడిపోయింది. పోనీలే, ఆ సావిత్రమ్మ పుణ్యమా అని నాకు పని తప్పింది. నీకు కాస్త తిరగడం తగ్గుతుంది. కానీ ఎవరివి వాళ్ళకి ఎంచుతూ లెక్కగా కట్టు సుమా, తేడా వస్తే నీ ప్రాణాలు తోడేస్తారు అని హెచ్చరిస్తూనే మొత్తం పెత్తనం నాకు ఇచ్చేసింది. ఇంకా చిన్నారి చచ్చినట్లు నా మాట వింటుందని ఆశపడ్డా. అబ్బే, నాకు అంత అదృష్టమా? అది ఎంత పిచ్చిగా అయినా సరే అమ్మ చేతే కట్టించుకుంటుందిట. లేకపోతే కాలిమాలైనా పర్వాలేదుట. కానీ నా మీద మాత్రం
ఆధారపడే ప్రశ్నే లేదని ఖచ్చితంగా చెప్పింది. మేము 1 అన్నాలు తినే టైంకే వాడు పువ్వులు తెచ్చేస్తాడు. అన్నీ జాగ్రత్తగా కంచంలో పోసి 2 గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టడం, ముందు 100 అమ్మ కోసం కట్టి అద్దం బల్ల దగ్గర పెట్టడం. మరి తర్వాత పెద్దదాన్ని నేనే కదా, అంతా పెద్ద చిన్నల ప్రకారం రావాలి కదా. మనం పని కట్టుకుని ఏరి కట్టకపోయినా, చేతులకు అలా చేయమని నేర్పి పెట్టకపోయినా వేళ్ళెప్పుడు పళ్ళెంలో ఉన్న పెద్ద మొగ్గల మీదకేగా వెళ్తాయి. అదేమన్నా నే కావాలని చేసే పనా? కట్టగా చివరాఖరికి చిన్న మొగ్గలు చిట్ట చివరి వాళ్ళకి పసిరి మొగ్గలే కదా. మరి ఎలాగైనా తేడా తెలిసిపోతుంది. మరి తన దండ చూసుకుని బుజ్జి ఊరంత గొంతు పెట్టుకుని ఒకటే ఏడుపు. ఇందు బుజ్జి కలిసి నాతో యుద్ధం. ఓ రోజు ముందు పెద్దల దగ్గర నుంచి చిన్నల దగ్గరికి వస్తే ఆ మర్నాడు చిన్నల దగ్గర నుంచి పెద్దల దగ్గరికి వెళ్ళాలని. అబ్బా ఆశ! నాకే ఎసరు పెడితే నేనెందుకు ఊరుకుంటాను? కావాలంటే ముందు పుట్టకపోయారా? ముందు పుట్టి మీ అందరి బదులు తిట్లు తినలేక నేను చస్తున్నాను అని చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించేశాను. కానీ అన్ని రోజులు మనవి కాదని అమ్మ ఊరికే అందుగా. ఓ రోజు ఇందు బుజ్జి పూలవాడు రాగానే వంటింట్లోకి వెళ్ళి 5 గ్లాసులు పట్టుకొచ్చి అన్నిట్లో తలా 100 ఎంచింపించి నీళ్లు పోసి నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. అమ్మ దండ కట్టేసి చిన్నారి గ్లాసు దానికి ఇచ్చేశా. ఇంక వీళ్ళిద్దరూ చెరో గ్లాసుతో నిలబడ్డారు చవట ముఖాలు వేసుకుని. తల్లుల్లారా, తీయండి చెరో 10 పూలు నా గ్లాసులో వెయ్యండి. మీపాటి బోడి తెలివితేటలు లేనివాడు ఎవ్వడు లేడిక్కడ. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఊరికే చాకరీ చేయించుకుని ఇకిలిద్దామనా? ఫీజు ఇస్తేనే పూలు కట్టేది. పోనీలే పాపమని నే జాలి పడితే మీరు నాకే పాఠాలు చెప్తారా? దెబ్బకి నోరు మూసుకుని నాకు చెరో 10 పూలు సమర్పించుకుని వాళ్ళ దండలిచ్చుకుపోయారు పాపం. ఆ వేళ రాత్రి నాన్న ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు ఇస్తే, ఛీ వెధవకంపు, ఎవరు నీళ్లల్లో మల్లెపూలేశారు అని కేకలు. నెమ్మదిగా చెప్పా, నీళ్లల్లో పువ్వులు వేయలేదు నాన్న, పువ్వుల గ్లాసులోనే నీళ్లు తాగాలి ఇక నుంచి మనందరం అని. విన్నారు కదా, మల్లెపూలు మాల కట్టుకోవడంలో వంతులు గొడవలు. అసలు ఎండాకాలం అంటేనే మామిడి పళ్ళు మల్లెపూలు. మీ చిన్నప్పుడు సమ్మర్లో ఏం చేసేవారో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.